ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 14వ తారీఖు శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు లక్ష్మీదేవిని జన్మించిన రోజు. ఈరోజు కొన్ని పరిహారాలు మరియు కొన్ని పూజలు చేయటం వలన మనకి పూజలకు రెట్టింపు పుణ్యం రావటమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. అది ఏమిటి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని పాల్గొన పౌర్ణమి అని అంటాము. ఈ నెల మార్చి 14వ తారీఖు శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది. ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ రోజున హోలీ పండుగ కూడా జరుపుకుంటాము. అలాగే లక్ష్మీ జయంతి కూడా వచ్చింది. ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించిన రోజు. లక్ష్మీదేవి జన్మించిన ఏ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిందో అది చాలా విశేషమైన చెప్పుకోవచ్చు. ఇలాంటి రోజు ఎప్పుడూ రాలేదని, మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రానే రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించటం, కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించటం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మార్చి 14వ తారీఖు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ పౌర్ణమి రోజున అనగా లక్ష్మీ జయంతి నాడు గడపలకు పసుపు రాసుకోవాలి. మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంది అంటే మీ ఇంట్లోకి అంత ఐశ్వర్యం చేరుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ లక్ష్మీ జయంతి రోజున గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోవాలి. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించడం వలన చెడు శక్తులన్నీ బయటకు పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి గులాబీ పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు 2 దీపాలు వెలిగించాలి. విశేషంగా ఈ పాల్గొన పౌర్ణమి నాడు పూజ గదిలో 2 దీపాలు వెలిగిస్తే ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి. పాలతో చేసిన నైవేద్యమే కాకపోయినా ఆవు పాలు సమర్పించినా సరిపోతుంది. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. అలాగే అరటిపండ్లు మరియు బెల్లం ముక్కను కూడా లక్ష్మీదేవికి నివేదించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి. అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ దీపాల వెలుగు కాంతికి లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. అంతేకాకుండా తులసిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. కాబట్టి తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా ఈరోజు పూజించినట్లయితే చాలా మంచిది. లక్ష్మీదేవి జన్మించిన ఈ రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను కూడా పూజించటం విశేషం. తులసి మొక్క లేనివారు ఈరోజు తులసి మొక్కను తెచ్చుకుంటే కూడా చాలా మంచిది. మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలను గనక ధరించినట్లయితే ఇంకా మంచిది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున
ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే ఈ మంత్రాన్ని 21 సార్లు కనుక జపించినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి. మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోవటమే కాకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున కనకదార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి. ఎర్రని గులాబీ పూలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో ఎర్రని గులాబీ రేకులు వేసి ఒక గిన్నెలో నీరు పోసి ఆ గులాబీ రేకులలో నీరు పోసి గదిలో పెట్టండి. మీ పూజ గదిలో పెట్టుకోవాలి. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించిందట. ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ అరుదైన ఘటన 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరుగుతుందని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది. అటువంటి చంద్రగ్రహణం రోజున గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మనలో చాలామంది త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. కాబట్టి లక్ష్మీదేవి పుట్టిన ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను కానీ రావి చెట్టును కానీ ముట్టుకుంటే జన్మల దరిద్రమంతా తొలగిపోతుంది. అంతేకాకుండా జన్మల దరిద్రం తొలగిపోవటమే కాకుండా 7 తరాల ఐశ్వర్యం కూడా కలిసి వస్తుందని నమ్మకం. నరక బాధలన్నీ తొలగిపోతాయి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కుబేరుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ఉత్తర దిశ గోడకు గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే విష్ణువు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి అంటారు. అటువంటి తమలపాకులు ఎంతో పవిత్రమైనవి కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. ఇలా చేయటం ద్వారా అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. అంతేకాకుండా మీ ఇంటికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబం అంతా అష్ట కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగతో నింపివేయండి. ఈ సాంబ్రాణి పొగ మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నింటినీ తరిమికొట్టి మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సుగా ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వాలి అంటే పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. ఇలా ఉపవాసం ఉండటం వలన ఆ దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.